చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! అంతలా నోరూరించే ఈ ములక్కాడ కోడిగుడ్ల పులుసు విధానం నేను చెప్తాను కానీ, అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇంతకీ 'కాంతార' మూవీ వచ్చింది గదా! అది చిన్నపిల్లలతో వెళ్ళదగిన మూవీయేనా? అంటే ఎక్కువ లౌడ్ వాయిసెస్ గానీ, షౌటింగ్స్ గానీ ఇలాంటివన్నీ ఉన్నాయా? కిడ్స్‌తో ఎంజాయ్ చేయగలమా? ఒకసారి నాకు ఎవరైతే ఈ వీడియో రీచ్ అయిందో వాళ్ళందరూ సినిమా చూసుంటే, లేదంటే తెలిసుంటే నాకు కామెంట్ చేయండి. ముందుగా మనం కోడిగుడ్లను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతులు వేసుకొని, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముద్ద వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, తర్వాత మసాలా ముద్ద కూడా వేసుకొని, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ములక్కాడలు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అందులో తగినంత చింతపండు పులుసు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇవి మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ ములక్కాడ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఎవరైనా పులుసు పెట్టుకోవడం తెలియకపోతే ఒకసారి పెట్టుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. నా వీడియోస్ అన్ని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.